శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా షేర్లింగంపల్లి శాసన సభ్యులు పెద్దలు అరికపూడి గాంధీ గారిని, మీరందరూ అభిమానించే ఈ ప్రాంత అభివృద్ధి కోసం సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి గ్రామాలలో ఇక్కడున్న ప్రజలతో సమన్వయం చేస్తున్న మిత్రులు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారిని, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణ గారు, ఎస్ఐబి ఐజీ సుమతి గారు, వేదిక మీద ఉన్న ఇతర ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన పోలీసు అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రాజకీయ మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మహేశ్వరం డీసీపీ గారికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మర్చిపోకుండా పాస్ ఇచ్చి వాళ్ళని లోపలికి వచ్చే విధంగా ఈ ప్రాంతంలో వాళ్ళు సర్పంచులుగాను, కౌన్సిలర్స్గాను, కార్పొరేటర్లుగాను లేదా ఇతర హోదాలలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్